కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ ఏంటి? కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్నటువంటి 23% రిజర్వేషన్లను 42%కి పెంచి 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణను అమలు చేస్తాం. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఘనత వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీ ఇది. కాంగ్రెస్ పార్టీ హామీ ఏం చెప్పింది? 23% ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో 23% ఉన్నటువంటి రిజర్వేషన్ బీసీ రిజర్వేషను 42%కి పెంచి 23,973 మందికి మేము రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పేసి నాడు ఎన్నికల్లో చెప్పి నిన్న ఏమంటా ఉన్నాడు? బీసీ రిజర్వేషన్ల పెంపు పైన అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం, ఒప్పుకుంటే అమలు చేస్తాం, లేదంటే పార్టీల పరంగా రిజర్వేషన్లు కల్పిస్తాం. ఈడ చెప్పిన మాటనేమో ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టినది, ఎన్నికల్లో ఆ కామారెడ్డి డిక్లరేషన్లో మాట్లాడిన మాటలు. ఇదేమో కులగణన నివేదిక పైన మంగళవారం నిర్వహించినటువంటి ప్రత్యేక అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రకటన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటన. ఆ రోజు ప్రకటన ఎట్లా ఉన్నది, ఈ రోజు ప్రకటన ఎట్లా ఉన్నది? ఇదేమో ఓట్ల కోసము నమ్మబలికిండ్రు, ఓట్లేసి గెలిచినాక ఈ విధంగా అబద్ధం చెప్పేసి కేంద్రం ఒప్పుకుంటే ఆ రోజు చెప్పినవా నీ డిక్లరేషన్లో చూపి, ఒక్క లైన్ చూపి. కేంద్రం ఒప్పుకుంటే, లేకపోతే కేంద్రాన్ని ఒప్పించి కేంద్రం ఒప్పుకుంటే 42% రిజర్వేషన్ కల్పిస్తాం స్థానిక సంస్థల్లో అని చెప్పేసి ఆ రోజు నువ్వు మేనిఫెస్టోలో చెప్పినా, ఆ రోజు నువ్వు బీసీ డిక్లరేషన్ సభ మీద చెప్పినా ప్రజలు నిజమే అని అనుకుందరు. ఆ రోజేమో అంత నాదే బాధ్యత, నేనే చేసి మీకు ఇస్తా అని చెప్తావు 6 నెలల లోపల. ఈడ సంవత్సరంన్నర అయిపోయినా కానీ కాకపోయేసరికి ఇప్పుడు కేంద్రం మీదకి నూకేసి ఈడ చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం. ఇంత మోసం ఉంటుందన్నమాట. బీసీ కోటా ఓవర్ టు ఢిల్లీ. 42% రిజర్వేషన్ల బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టేసి చేతులు దులుపుకున్న కాంగ్రెస్ సర్కార్. కేంద్రం ఆమోదిస్తేనే అమలు, లేదంటే పార్టీల పరంగా వాటాకు సిద్ధమన్న రేవంత్. కామారెడ్డి డిక్లరేషన్కు పాతరేసి కాంగ్రెస్ కొత్త పాట మండిపడుతున్న విపక్షాలు. ఎందుకు ఈ రకంగా మోసం చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? కులగణన, ఆ కులగణన కూడా తప్ప తడక, అంత ఆగమాగం కథ. అంతకంటే ముందు చూడండి, మేము ఇంకా ప్రిపేర్ కాలేదు. అసెంబ్లీ ప్రారంభం కాగానే ప్రభుత్వం ప్రకటన, మినిట్స్ నోట్స్ ఇంకా ప్రిపేర్ కాలేదని వెల్లడి. సభ ప్రారంభమైన 2 నిమిషాలకే వాయిదా. ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు నిలదీసినటువంటి హరీష్ రావు. మధ్యాహ్నం 2:20 తిరిగి ప్రారంభము. కులగణన పైన విస్తృత చర్చకు సిద్ధం కాని సర్కారు, సభ నిర్వహణ పైన సొంత పార్టీ సభ్యుల అసంతృప్తి. ఈ రకంగా నడిచిందన్నమాట నా సభ. ఈ సభలో జరిగినటువంటి వ్యవహారము ఇది.